వ్యవసాయంలో సేంద్రియ ఎరువులకు ప్రాముఖ్యం పెరుగుతున్న ప్రస్తుత తరుణంలో రైతులు ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. అయితే పశువుల సంఖ్య తగ్గడం, పశువుల ఎరువు ఖరీదుగా మారడంతో రైతులు పచ్చిరొట్ట ఎరువులపై దృష్టి సారించాల్సిన అవసరం పెరుగుతోంది. సాధారణంగా మాగాణుల్లో వరి తర్వాత పెసర లేదా మినుము పంటలను సాగు చేసి దిగుబడి తీసుకున్నాక రొట్టను పడదున్నుతారు. వీటిలో జనుమును పచ్చిరొట్టగానే కాక ఎండబెట్టి పశువులకు గ్రాసంగాను వినియోగిస్తున్నారు. దీన్నే కట్టెజనుము అంటారు. కట్టెజనుము విత్తనాలకు మంచి గిరాకీ ఉంది. రబీలో నవంబర్ 15 నుండి డిసెంబర్ 15 వరకు జనుము విత్తేందుకు అనువైన సమయం. రబీలో కట్టెజనుమును విత్తనోత్పత్తి కోసం సాగు చేసి ఆదాయం పొందే అవకాశాలను అందిపుచ్చుకోవాలంటూ సాగులో మెలకువలను తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆముదాల వలస కృషి విజ్ఞాన కేంద్రం సేద్య విభాగం శాస్త్రవేత్త డాక్టర్ కిరణ్ కుమార్. రెండో పంట కింద మనకి పెసర మినుము కంటే ఈ కట్టెజనుము మనం సాగు చేసుకున్నప్పుడు రైతు సోదరులకి అధిక నికరాదాయాన్ని పొందవచ్చు. ఎందుకనంటే ఈ కట్టెజనుము అనేది సుమారుగా ఒక ఎకరాకి 5 క్వింటాల వరకు కూడా దిగుబడి వస్తే ఒక క్వింటా ఇప్పుడు మార్కెట్ రేట్లో 6,000 నుంచి 6,500 వరకు కూడా మనకు పలుకుతుంది. అయితే ఈ కట్టెజనుము అనేది మనకి ఈ ఎలాగైతే పెసర మినుము మనం సాగు చేస్తూ ఉన్నామో వరి కోసిన తర్వాత లేదా కొన్నిసార్లు దున్నకుండానే మనం పెసర మినుము సాగు చేసిన విధంగానే ఈ కట్టెజనుమును కూడా దున్నకుండా మనం సాగు చేసుకోవచ్చు అనమాట. దాంట్లో కొన్ని యాజమాన్య పద్ధతులు మనం పాటించినట్టయితే ఈ కట్టెజనుములో మంచి నికర ఆదాయం పొందడానికి రైతులందరికీ కూడా ఆస్కారం అనేది ఉంటుంది. అయితే విత్తే సమయం విషయం మనం గమనించినట్టయితే ఇది నవంబర్ 15 నుంచి డిసెంబర్ 15 వరకు కూడా మనం విత్తుకున్నట్టయితే మంచి దిగుబడులు రావడానికి ఆస్కారం అనేది ఉంటుంది. ఈ నేలలు మనం గమనించినప్పటికీ ఈ వరి పండించే అన్ని రకాల నేలల్లో కూడా మనకు అనువుగా ఉంటాయి. దీంట్లో రకాల్లో కూడా చాలా రకాలు మనకు అందుబాటులో ఉన్నాయండి. శైలేష్ అనే రకము, ప్రాంకర్ అనే రకము, K12 అలాగే పసుపు అనే రకం కూడా ఇవన్నీ మనకు చాలా రకాలుగా మనకు మార్కెట్లో అవైలబిలిటీ కూడా ఉన్నాయి. విత్తన మోతాదు మనం గమనించినప్పుడు ఒక 18 కిలోల వరకు కూడా ఈ కట్టెజనం విత్తనాన్ని మనం ఒక 12 గంటల పాటు నానబెట్టి ఆ నానబెట్టిన విత్తనాన్ని వరి కోత కోసే ముందు ఒక 3 నుంచి 4 రోజుల ముందు మనం జల్లుకున్నట్టయితే ఇది ఎకరా అంతా కూడా మంచి పాపులేషన్ అంటే ప్లాంట్ స్టాండ్ అనేది బాగా ఉండి మంచి దిగుబడి రావడానికి అనేది ఆస్కారం అనేది ఉంటుంది అనమాట. అలాగే ఎరువుల విషయం మనం గమనించినప్పటికీ దున్నకుండా సాగు చేస్తాం కాబట్టి వీటిని మనం 30 రోజులకి ఒకసారి అలాగే 50 రోజులకు ఒకసారి 20 కిలోల యూరియాని 15 కిలోల పొటాషిని కలిపి మనం వేసుకున్నట్టయితే దీంట్లో మంచిగా బ్రాంచింగ్ వచ్చి అంటే కొమ్మలు ఎక్కువగా వచ్చి ప్రతి కొమ్మలో నిండుగా కాయల్లో గింజలు బాగా తయారయ్యి వీటి తాలూకు గింజ తాలూకు బరువు కూడా పెరుగుతుంది. ఎక్కడైతే ఈ ఎరువులు అనేవి పైపాటుగా వెజిలేని పక్షంలో 30 రోజుల వ్యవధిలో మనకి ఈ 319 అనే మందుని 1 లీటర్ నీటికి 5 గ్రాములు కలిపి వాటితో పాటు ప్రొఫిలాటిక్గా వేప నూనె అనేది 5 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటి కలిపి మనం పిచికారీ చేస్తే ఏవైనా పురుగులు వచ్చినా కూడా దాన్ని మనం నివారించవచ్చు. అలాగే 50 రోజులకు ఎప్పుడైతే మన కాయ అనేది డెవలప్ అవుతూ ఉంటుందో 13,045 1 కేజీ పోలియర్ స్ప్రేని మనం ఇచ్చినట్టయితే దాన్ని మనం నివారించవచ్చు అనమాట. అలాగే మనకి నీటి యాజమాన్యం మనం గమనించినప్పుడు ఇది కూడా 25 నుంచి 30 రోజులకు ఒక తడి అలాగే 50 రోజులకు ఒక తడి మనం ఇచ్చినట్టయితే పలుచగా ఇచ్చినట్టయితే దీంట్లో బ్రాంచింగ్ ప్యాటర్న్ అనేది ఎక్కువగా వచ్చి అధికంగా దిగుబడులు రావడానికి ఆస్కారం అనేది ఉంటుంది. రీసెర్చ్ రిజల్ట్స్ కూడా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఒక నీటి తడికి 1 కింటా పెరిగే అవకాశం కూడా ఈ కట్టెజనుములో మనకు ఉంది. అలాగే మనం పురుగులు మనం చూసినట్టయితే ఈ కట్టెజనుముకి ఎటువంటి పురుగులు చీడపీడల సమస్య అనేది ఉండదు. ఒకవేళ ఎక్కడైనా మనం వచ్చినట్టయితే అంటే లేట్గా మనం ప్లాంటింగ్ చేసినప్పుడు ఈ సన్హెమ్ పెయిరీ క్యాటర్పిల్లర్ అనేది అంటే గొంగల పురుగు అనేది వచ్చే అవకాశం ఉంటుంది. ఇది కూడా పోత్ దశలోను అలాగే కాయ ఏర్పడే దశలో కాయ మీద మనకి అటాక్ చేసి ఆ కాయ లోపల ఉండే గింజల్ని అంటే కాయని కన్నం పెట్టి గింజల్ని తినే అవకాశం ఉంది. కనుక ఇది ఒక్క గొంగల పురుగును మనం నివారించగలిగినట్టయితే మనం సమర్థవంతంగా అరికట్టవచ్చు. దానికోసం మనం ప్రధానంగా ఏం చేస్తామంటే ఇమామెక్టిన్ బెంజోయేట్ అనే మందుని ఎప్పుడైతే మనం 55 నుంచి 55 రోజుల్లో కాయ వస్తుందో ఆ టైంలో మనం దీన్ని ఒక 100 గ్రాములు 200 లీటర్ నీటిలో కలిపి మనం పిచికారీ చేసుకున్నట్టయితే ఈ గొంగలి పురుగును కూడా మనం సమర్థవంతంగా అరికట్టవచ్చు అనమాట. సో ఇలా చేయడం వలన మనకి ఈ పురుగుల సమస్య కూడా మనకు తగ్గిపోతుంది. కాబట్టి ఒక ఎకరాకి మనకు 5 క్వింటాల వరకు కూడా మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉన్నటువంటి మంచి పంట ఇది. కోత విషయంకి వచ్చినప్పుడు కూడా కోతలో కూడా ఎక్కువగా ఖర్చు పెట్టే అవకాశం కూడా ఉండదు. సో కోత మనం ఎప్పుడు చేయాలనేది మనం గమనించినప్పుడు ఆకులు అనేవి ముందుగా రాలిపోవడం అలాగే మొక్క మన గాలికి ఊగినా లేదా మనం ఊపినప్పుడు కూడా కాయలో ఉండే గింజలు అనేవి మనకు ఊగుతూ శబ్దం చేస్తూ కూడా మనం గమనించవచ్చు. ఎప్పుడైతే అలాగ శబ్దం మనం గమనిస్తూ ఉన్నామో గాలికి ఊగినా లేదా మనం ఊపినప్పుడు కూడా మనకు పంట అనేది కోతకి వచ్చిందని మనం గమనించి పంటను కోత కోసి సులువుగా మనం ట్రాక్టర్తో తొక్కించినా సరిపోతుంది లేదా మనం కర్రలతో కొట్టినా కూడా ఈ గింజలన్నీ రాలిపోవడం కూడా జరుగుతుంది. కాబట్టి ఈ నూర్పిడి ఖర్చు కూడా మనకు చాలా తక్కువగా ఉండటం వలన మనకి
ఈ కట్టిజనం మీద పెట్టే ఖర్చు అనేది ఎకరాకి 10,000 కంటే ఎక్కువ కూడా మించదు. దానివల్ల ఏమవుతుందనంటే మంచి నికర ఆదాయాన్ని కూడా రైతు సోదరులు పొందవచ్చు. కాబట్టి ఈ కట్టిజనముని మనం సాగు చేసినప్పుడు యాజమాన్య పద్ధతులన్నీ మనం పాటించినట్టయితే మంచి దిగుబడులు అలాగే మంచి నికర ఆదాయం అనేది రైతు సోదరులు పొందవచ్చు.